క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని అసెంబ్లీలో బీసీ వర్గీకరణను మరియు ఎస్సీ వర్గీకరణను తీర్మానం ఆమోదించిన సందర్భంగా గట్కేసర కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు మామిండ్ల ముత్యాల యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని శివారెడ్డిగూడ నుంచి గట్కేసర్ బస్ స్టాప్ వరకు విజయోత్సవ ర్యాలీ మరియు పాలాభిషేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, సహకార బ్యాంకు చైర్మన్ సంగిరెడ్డి రామరెడ్డి, ఇక బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఇక గడి అన్నారం మార్కెట్ కమిటీ సభ్యులు సిహెచ్ ముచ్చేందర్ రెడ్డి, అదేవిధంగా గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భర్లా రాధాకృష్ణ ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆలోచనతో ప్రతి వ్యక్తికి కూడా తెలియజేయాలనే ఆలోచనతో ఈనాడు మా పెద్దలు ఇక్కడ సింగిల్ విండో చైర్మన్ ఉన్నటువంటి రామరెడ్డి గారి నాయకత్వంలో
అధ్యక్షుడు ముత్యాల యాదవ్ గారి అధ్యక్షంలో, మరి మా బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, మాజీ చైర్మన్ పావని జంగయ్య గారు, మా అంజిరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మిగతా సోదరులందరూ కలిసి ఫహీం, ఫారూక్, మిగతా పేరు పేరున అంజన్న, మా సింగిల్ విండో బచ్చందర్ రెడ్డి, మా మిగతా అందరు సోదరులు కలిసి 4 కిలోమీటర్లు ఇంటింటికి తిరిగి, మరి ఇంత ఈ మండటి ఎండలో ఎందుకు ఈ ఎండలు పెట్టాల్సి వచ్చిందంటే పొద్దున 7 గంటలకు పెట్టినటువంటి కార్యక్రమం ఇది. పిల్లలకు 10వ తరగతి ఎగ్జామ్ జరుగుతున్నాయి, వాళ్ళకి ఇబ్బంది కావద్దు, మరి మా కార్యక్రమాన్ని కొంచెం మార్చుకొని చేద్దామని చెప్పి మండు టెండలో పెద్ద ఎత్తున పాదయాత్రకు సహకరించినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, రేపు రిజర్వేషన్ వస్తే మా మల్లేష్ గారు ఎక్కడుండో, మల్లేష్ బీసీ రిజర్వేషన్ ని శాంక్షన్ చేసి మనందరికీ బీసీలకు అందరికీ కులగణన చేయించి బీసీ రిజర్వేషన్ 42% పెంచి ప్రతి ఒక్క బీసీకి కూడా అన్ని వర్గాలకు సంబంధ వర్గాలకి బాగుండాలని ఎస్సీ వర్గీకరణ కూడా చేసి సంబంధ వర్గాలు అందరూ ప్రజలలో ఉండాలి. విద్యకి, వైద్యానికి కానివ్వండి, అన్ని ఆరోగ్యాల స్థితిలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో మనకు ముందుకు రావాలి. బీసీలు అన్ని వర్గాలు ముందుకు రావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం ఇది. రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారము మన గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయము అభినందనీయము. ఎందుకంటే బీసీలు వెనుకబడిపోతుర్రు, వాళ్ళకి ముందుకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రిజర్వేషన్ ని తెచ్చి మన అందరికీ చాలా గొప్ప విషయం ఇది. మనం అందరం గొప్పగా చెప్పుకోవాల్సింది. తెలంగాణలోనే ఫస్ట్ టైం అయింది, దేశంలోనే మొట్టమొదటిసారి ఫస్ట్ టైం మన తెలంగాణలోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న గారు చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఒక బీసీ మహిళగా నేను కూడా ఇక్కడ చైర్పర్సన్గా అయిన తర్వాత కూడా నా తర్వాత ఇట్లాంటి బీసీలు ఎంతో మంది కూడా ఈ దానికి రానికే ఉంటుంది. రాజకీయాలలో ఎమ్మెల్యేలు కానివ్వండి, దేని కానివ్వండి, ఫస్ట్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మన సంబంధ వర్గాలకు చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ సెకండ్ సన్నబియ్యం పథకం కూడా తెస్తున్నాడు. ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క రేషన్ కార్డులలో కూడా సన్నబియ్యం కూడా ఉగాది నుంచి కూడా ఇవ్వడం జరుగుతుందంట. ప్రతి ఒక్కరు కూడా మనము కాంగ్రెస్ పార్టీని మర్చిపోవద్దు. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం, ఎన్నికల కన్నా ముందు కులగణాలు చేయాలి, అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహించాలి, ఎవరి భాగం ఎంత ఉంది తేల్చాలన్న ఉద్దేశంతో మా నాయకుడు తీసుకున్నటువంటి కార్యక్రమం. మరి రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ముందుగా అసెంబ్లీలో పెట్టి సంవత్సరం లోపల ఎవరి కులం ఏంది, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలలో సబ్ క్యాస్ట్ ఎంత ఉన్నది అని తేల్చినటువంటి ఘనత మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సంవత్సరం లోపల ఒక నిర్ణయం తీసుకొని అది అసెంబ్లీలో పెట్టి 160 కోట్లు కేటాయించి వర్గీకరణకు సంవత్సరం లోపల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో తీర్మానం చేసి దాన్ని అనుగుణంగా సబ్ కులాలన్నింటినీ కూడా పెట్టి ఒక వర్గీకరణ చేయడం జరిగింది. ఆ వర్గీకరణలో దేశంలో ఒక చరిత్ర ఇది. 76 సంవత్సరాలు ఎవరు చేయనటువంటి కార్యక్రమం మా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఏదైతే రాష్ట్ర పార్టీలో ఉన్నట్టు ఆనాడు ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటే, ఈనాడు మహేష్ కుమార్ గౌడ్ గారి పిసిసి అధ్యక్షుడి స్థలంలో ఇది తీర్మానం కావడం జరిగింది. కులాలకు విభజించాలి అనే ఆలోచన చేసినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కటే రోజు సమగ్ర సర్వే చేస్తా అని చెప్పి చేయడం జరిగింది. కానీ దాన్ని బిల్లు రూపంగా తేలేకపోయేది.
కనుక మా నాయకుడు తెచ్చినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, మంత్రులు శ్రీధర్ బాబు గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ కానీ, సీతక్క కానీ, అదేవిధంగా కొండ సురేఖ కానీ అందరూ కూడా కష్టం చేసి సంవత్సర కాలంలో ఈ కులగణాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి దళితులలో వర్గీకరణ కోసం కొట్లాడుతున్నటువంటి ఎస్సీలను ఎస్సీ మాదిగ వర్గముగా ఒకటి విభజించి ఆ కులానికి 9% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత మా రేవంత్ రెడ్డి గారిదని చెప్పి, దానితో పాటు అన్ని కులాలు 56% ఉన్నటువంటి బీసీలు ఉండరని తేల్చగలిగారు. మైనార్టీలు కూడా 10% ఉన్నటువంటి మైనార్టీలకు 8% బీసీ వర్గంలో వాళ్ళకు స్థానం కల్పించి 2% అగ్రవర్ణాలుగా ఉన్నటువంటి తేల్చడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు 76 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఏ నాయకుడు చేయనటువంటి కార్యక్రమం ఇది. మరి 76 సంవత్సరాల తర్వాత ఈ కుల సంఘాలన్నింటినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఒక కార్యక్రమం చేయాలని చేసినటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా ఎమ్మెల్యేలకు, మా మంత్రివర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని ప్రజల గురించి మర్చిపోయడానికి హామీలు ఇచ్చి వచ్చిండు. నేను అనుకున్నాను ఇన్ని హామీలు ఎట్లా నెరవేరుస్తాడు, ఈ అనుభవం లేని ఆయన ఎట్లా చేస్తాడు అని నా మనసులో అయితే నేను అనుకున్నా. కానీ ఊహించని విషయం, ఎన్నో ప్రభుత్వాలు గత 50 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు ప్రారంభించాయి. ఈ రిజర్వేషన్ గురించి అందరూ చెప్తూనే పోయింది కానీ ఎవరు అమలు చేయలేదు. దానికి మన రేవంత్ రెడ్డి గారు పూనుకొని అన్ని రంగాలలో వెనుకబడ్డ వాళ్ళు ఎస్టీ ఎస్టీలందరికీ కూడా ఈ రిజర్వేషన్ కల్పించినందుకు వారు నిజంగా నేను గర్వపడుతున్నా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు, ఆయన కాంగ్రెస్ పార్టీని ఈ ప్రజలకి సేవ చేస్తున్నందుకు గర్వపడుతూ ఆయనకు అభినందనలు. అందరి సోదరులు కూడా ఎంతో అవకాశం ఇచ్చినందుకు ఆయన మనం ఎప్పుడు ఎల్లవేళ రుణపడి ఉండాలని నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు